పిల్లలు కాదు చిచ్చర పిడుగులు, పలు రంగాల్లో రాణిస్తున్న చిన్నారులు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. అసెంబ్లీలో ఆర్థిక మంత్రివర్యులు పైలవ కేశవరావు గారు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ అంకెల గారడిగా ఉన్నదని కార్మిక సంఘ ప్రతినిధిగా మేము తెలియజేస్తున్నాం. ఆనాడు ఎలక్షన్కి ముందు గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు యాత్రలో ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్నటువంటి మూటలు మోస్తున్నటువంటి మూటలు దింపుతున్నటువంటి అమాలి కార్మికులకు, ముఠా కార్మికులకు ఓ ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం, దాని అవసరం ఎంతైనా ఉంది అని అమాలి రంగంలో పనిచేస్తున్నటువంటి, మూటలు మోస్తున్నటువంటి, ఎర్ర చొక్కాలు వేసుకుని పనిచేస్తున్నటువంటి, వీధుల్లో రోడ్లలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు హామీ ఇచ్చారు. మరి ఈ యొక్క బడ్జెట్ 2.94 లక్షల కోట్ల బడ్జెట్లో ఏసమంతా కూడా ఈ ముఠా కార్మికులకు ఏమీ ప్రకటించలేదు. వాళ్ళ సంక్షేమానికి ప్రకటించలేదు, వాళ్ళ అవసరాలకు ప్రకటించలేదు, వాళ్ళ యొక్క కుటుంబాలకు ఉపాధి భద్రత కూడా ప్రకటించలేనటువంటి ప్రకటించలేనటువంటి బడ్జెట్గా ఉంది. కనుక కార్మిక వర్గ నాయకులుగా మరి బాబు గారికి తెలియజేస్తున్నాం, కూటమి ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం, మీరు ఇచ్చిన హామీని మర్చిపోయారు. మీరు ఘంటాపథకంగా చెప్పినటువంటి ఏదైతే మూటల మోసే చెర్ర చొక్కాలు వేసుకుని అమాలి కార్మికులకు మేము రక్షణగా ఉంటాం, వాళ్ళకు ప్రత్యేక ఉపాధిని ఏర్పాటు చేస్తాం, వాళ్ళకు పని భద్రత కల్పిస్తాం, వాళ్ళకు సంబంధించిన దాని మీద కొన్ని రాయితీలు కల్పిస్తామని ఇచ్చినటువంటి హామీని మర్చిపోయారా ఏంటని ప్రశ్నిస్తున్నాం. మరి ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్లో ఈ మూటలు మోసే అమాలి కార్మికుల యొక్క సంక్షేమ పథకం ఎక్కడుందని చెప్పి ప్రశ్నిస్తున్నాం. అదే కాదు, ఆ యొక్క ప్రయాణంలో మరొక కార్మికులకు హామీ ఇచ్చారు. అది ఏమనగా గత 5 సంవత్సరాల్లో పెండింగ్లో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని కూటమి ప్రభుత్వం బతికిస్తుంది. ఆ యొక్క సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి నిధులను భవన నిర్మాణ కార్మిక కుటుంబాల అవసరాల కోసం మేము రిలీజ్ చేస్తాం, నగ్గించండి, మా మాట నిలబెట్టుకుంటామని హామీ ఇచ్చినటువంటి భవన నిర్మాణ కార్మికుల యొక్క సంక్షేమ బోర్డు ఊసేలేదు. ఆ సంక్షేమ బోర్డు ఎక్కడుందో చెప్పేలేదు. ఈ యొక్క 2.94 లక్షల కోట్ల బడ్జెట్లో భవన నిర్మాణ కార్మికులకు లేదు, ముఠా కార్మికులకు లేదు, ఏమిటాయా అని ప్రశ్నిస్తున్నాం. కనుక ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి వర్యులు, ఆర్థిక మంత్రివర్యులు ఆలోచన చేయాలి. ముఠా కార్మికులకు ప్రత్యేక రాయితీలు ఏర్పాటు చేయాలి, ముఠా కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ఏదైతే బ్రేక్ అయ్యి ఉందో, ఆ యొక్క పథకాలు ఏదైతే నిలుపుదల చేస్తున్నారో ఆ పథకాలు ఆ యొక్క కార్మిక కుటుంబాల అవసరాలకు వచ్చే విధంగా కూటమి ప్రభుత్వం ప్రయత్నించాలి. ఆనాడే ఈ యొక్క ప్రజా సంక్షేమ బోర్డుగా, ప్రజా సంక్షేమ బడ్జెట్గా ఉంటుంది. ఈ బడ్జెట్ అంకెల గారడిగా బడ్జెట్గా ఉందని కార్మిక వర్గ ప్రతినిధిగా మేము అభిప్రాయపడుతున్నాం. నా పేరు రాంబాబు, బీఓసీ కార్మికుడిగా పనిచేస్తుంటాం, బీఓసీ సంఘం ఏలూరు నగరం. గత ఎన్నికల ప్రసారంలో ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ రాష్ట్రంలో బీఓసీ కార్మికులకు అన్యాయం జరిగింది గత ప్రభుత్వంలో, మేము రావడంతో బీఓసీ బోర్డుని పునర్నిర్మాణం చేస్తాం, ఏదైతే బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్లో పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా సమగ్రమైనటువంటి న్యాయం జరిపిస్తాం, వాళ్ళకు బోర్డు నిర్మాణం చేసి ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని కూడా అమలు చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 5 నెలల కాలం అయినప్పటికీ కూడా ఆ బోర్డు అనేటటువంటి ప్రస్తావన కూడా రాలేదు. నిన్న కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టిందో ఆ బడ్జెట్లో 2,94,000 కోట్ల రూపాయలని చెప్పేసి అనేక రకాలుగా ఆర్థిక మంత్రి గారు అక్కడ లెక్కలు చూపించారు. కానీ ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఓసీ కార్మికులకు కానీ, హమాలీ కార్మికులకు కానీ, ఇతర రంగాల్లో పనిచేస్తున్నటువంటి ఏ కార్మికుడికి కూడా మీకు ఈ సంక్షేమ కార్యక్రమాలకి ఇంత నిధులు కేటాయించామనేటటువంటి ఒక్క పథకాన్ని కూడా వాళ్ళు ప్రవేశపెట్టలేదు. ఏదైతే రకరకాల పేర్లు చెప్పి అంగీలు నిర్మాణం చేశారు తప్పితే ఆ బడ్జెట్లో కూడా కార్మికులకి ఏ రకంగానూ కూడా చేయలేదు. అయితే ఇప్పటికే అనేకమైనటువంటి రంగాల్లో పనిచేస్తున్న కార్మిక వర్గం ఇప్పుడు కొత్తగా
మేము రకరకాల ఫ్యాక్టరీలు తీసుకొస్తాం, ఈ రాష్ట్రంలో కార్మికులకు ఉపాధి కల్పిస్తామని చెప్తున్నారు. ఉన్న కార్మికుల యొక్క ఉపాధిని పోగొట్టే విధంగా ఈ రోజున కార్పొరేట్ సంస్థలకు ఆహ్వానం పలుకుతూ ఉన్నారు. వాళ్ళు వచ్చి కేవలం నెలకేదో అరాకొర జీతాలు ఇచ్చి పని చేపిస్తూ ఉన్నటువంటి చట్టాలని కూడా కార్మికులకు వచ్చేటటువంటి జీతభత్యాలు కూడా కోతలు పెట్టే విధంగా ప్రస్తుత ప్రభుత్వం అమలు చేసే విధానం ఉందని చెప్పేసి మేమైతే భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా సూపర్ 6 అనే పథకాలు పెట్టారు. వాటిలో ప్రస్తుతం ఏదో ఒక పెన్షన్ పథకం అమలవుతుంది తప్పితే నిన్న కాక మొన్న పెద్ద ఎత్తున మహిళలతో దీపం పథకం అనేది లాంచ్ చేశారు. కానీ ఆ పథకంలో కూడా ఇంతవరకు ఎవరికి డబ్బులు పడే పరిస్థితి లేదు. కొంతమంది పడినాయి, మిగతాది ఎవరైనా పడలేనటువంటి వాళ్ళకి ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టాం. ఇది ఇలా మీరు ఆన్ చేయగానే ఆ నెంబర్ ఫోన్ చేయగానే మీ పథకం అమల్లో ఉన్నదన్నారు. ఇప్పటికి నేనే 100 సార్లు చేశాను ఒక కార్మికుడిని, పేదవాడిని. ఈ 100 సార్లకి ఒక్కసారి కూడా ఆ టోల్ ఫ్రీ నెంబర్ నుంచి ఒక్క రెస్పాన్స్ రాలేదు. మరి ఇటువంటి విధంగా ఉంటే పేదవాడు ఎవడో చెప్తాడనేది మనం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. గతంలో మరి గత ప్రభుత్వం కూడా కొద్దిగా గొప్ప తప్పులు చేసినా సరే కానీ అక్కడ ఒక వ్యవస్థ తీసుకొచ్చింది, వాలంటరీ అనేది. ఆ వాలంటీర్లు ఇప్పుడు తీశారు. సరే, వాలంటీర్లు తప్పు చేస్తే దాన్ని సంస్కరించాలి తప్పితే పూర్తిగా వ్యవస్థను నిర్వీర్యం చేసేసి దాన్ని పక్కన పెట్టారు. ఇప్పుడు మేము వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీసులో చెప్తే ఇక్కడ మేమైతే ప్రస్తుతం దాని మీద ఏ రకమైనటువంటి మాకు సంకేతాలు లేవన్నారు. అదేవిధంగా ప్రస్తుతం సచివాలయం నడుస్తున్నప్పటికీ అక్కడ ఏ రకంగా సమాధానం చెప్పలేదు. మొన్న సచివాలయం ఉద్యోగస్తుల దగ్గర ఎవరైతే సెక్రటరీ ఉంటారో అక్కడికి వెళ్తే దీని మీద మాకు ఇంకా ఏ రకమైనటువంటి ప్రభుత్వం నుంచి గైడెన్స్ రాలేదని చెప్తా ఉన్నారు. మరి మేము ఇప్పుడు ఈ టోల్ ఫ్రీ నెంబర్ పనిచేయట్లేదు ఈ సంక్షేమ పథకాల నుంచి, లేదా ఎవరికైనా చెప్తే వాళ్ళు మాకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు లేవంటున్నారు. ఇప్పటికైనా ఈ స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేశారో ప్రజలకి వాళ్ళు ఇచ్చినటువంటి ఏది కూడా అందలేనప్పుడు దాన్ని ఎవరిని అడగాలి, ఎక్కడ క్వశ్చన్ చేయాలనేటటువంటి ఒక వ్యవస్థను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పేసి ఏలూరులో ఉన్నటువంటి కార్మికుల తరపునే కాదు ఈ రాష్ట్ర కార్మికుల అందరి తరపున కూడా బీఓసీ కార్మికులు కానీ, హమాలీ కార్మికులు కానీ, వ్యవసాయ కూలీలు కానీ అనేక రకాలుగా పనులు చేస్తున్నటువంటి వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చేటటువంటి సంక్షేమాలు అరాకొరగా ఉన్నాయి. వాటిని ఇంకా ఫుల్ ఫేజ్డ్గా అమలు చేయాలి. చేయలేనప్పుడు ఎవరిని అడగాలనేది కూడా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కార్మిక వర్గంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.